హలో అండి అందరికీ. ఎంతో మెత్తగా ఉండే బండి మీద స్టైల్ పకోడీ అయితే చేసేద్దాము. ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆనియన్ నిలువుగా కాకుండా ఇట్లా స్క్వేర్ లాగా కట్ చేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం వాము తీసుకొని కొంచెం మ్యాష్ చేసి అయితే వేసుకోవాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. కొంచెం వంట సోడా ఉంటుంది కదండీ! అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. సో, ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా పిండంతా బాగా కలిపేయండి ఆనియన్స్‌లో. సాల్టు, కారం అన్నీ పట్టినట్టయితే ఫస్ట్ పిండి బాగా కలిపేసుకోండి. ఇందులో మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారం అయితే చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. మనకి పకోడీలు గట్టిగా రావాలంటే పిండి గట్టిగా కలుపుకోండి. మనం బండి మీద స్టైల్‌లో ఉంటాయి కదండీ మెత్తగా పకోడీ. సో, ఇప్పుడు మనం అలానే చేస్తున్నామనమాట. కొంచెం లిక్విడ్ లాగా వాటర్ ఎక్కువే వేసి కలుపుకోండి. మన చేతిలో నుండి పిండి కిందకి జారేలా వస్తది కదండీ! ఆ టైప్ వరకి కలుపుకోవాలండి. ఈ పిండిని బాగా కలుపుకుంటే పకోడీ అనేది గుల్లగా మెత్తగా వస్తుందండి. సోడా ఎక్కువ వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందనమాట. మరీ మెత్తగా అయిపోతే అలా కాకుండా కొంచెం చిటికెడ వేసుకోండి చాలు. సో, ఫైనల్‌గా అయితే మొత్తం పిండయితే కలిపేసానండి. ఇప్పుడు ఒక స్టవ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టి అందులో మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఫస్ట్ శాంపిల్ కోసమయితే చిన్న డాట్ వేసానండి. సో, అది చూసి మనం మిగతావైతే స్టార్ట్ చేసుకోవాలి. చూడండి బాగా వేడైపోయింది ఆయిలు. ఇప్పుడైతే నేను పకోడీ వేస్తున్నాను. మన చేతి మీద నుంటే ఈజీగా జారిపోతుంది కదండీ! అప్పుడు అట్లా బావుంటుందండి. ఇందులో గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకోండి. కారం అయితే అసలు వేయకపోయినా కూడా పర్వాలేదు. మీకు కారం కోసం అని చెప్పి కొంచెం వేసుకున్నా కూడా పర్వాలేదనమాట. చూడండి బాగా వేగిపోతున్నాయి కదా! మనకి ఆయిల్‌లో బబుల్స్ వస్తున్నాయి కదా! ఇవి వేగుతుంటే ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి చూడండి. అప్పుడైతే ఫైనల్‌గా మీకు బజ్జీలు గానీ, పకోడీలు ఇంకేమైనా చేస్తాం కదా! మన డీప్ ఫ్రై ఐటెమ్స్. సో, మనకి అవి లోపల వేగాయా లేదా అని తెలుసుకోవడానికి ఇదొక టిప్ అండి. ఇలా బబుల్స్ అనేవి వస్తాయి కదా! బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి చూడండి మెల్లిగా. అప్పుడైతే మనము అవన్నీ తీసేసుకోవచ్చనమాట. చూడండి ఇవైతే ఫైన్‌గా వేగిపోయాయి. ఇవైతే తీసేసానండి. నేను ఇంకోసారి కూడా వేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ కూడా చెయ్యండి. ఈ బజ్జీలు మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా టీతోని అండ్ రైస్‌తో కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మెత్తటి పకోడీ మన బండి స్టైల్‌లో ఉంటది కదండీ! బండి మీద చేసే మెత్తటి పకోడీ సేమ్ అలానేనండి. చాలా బావుంటుంది. సో, మనం పిండి కలుపుకోవడంలో ఉంటదండి. ఫస్ట్ అయితే మనము వాటర్ ఏయకుండా పిండి ఉంటది కదా! అదైతే బాగా ఆనియన్, మిర్చి అవన్నిటికి పట్టినంత వరకు బాగా చేత్తో కలిపేసుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకోవాలండి. అప్పుడే కలుస్తుందనమాట. బావుంటుంది. సో, చూసారు కదా! ఫైన్‌గా ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసాననమాట. చూడండి. మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్‌లోన కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదంట. సో, ఫైనల్‌గా అయితే మెత్తటి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే, బయటకి క్రిస్పీగా ఉండి, లోపల మెత్తగా ఉండే పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. సో, మిర్చి అయితే ఎక్కువ వేసుకోండి. కారం అయితే కొంచెం వేసుకోండి. సో, ఈ ఈ పకోడీకి ఏంటంటే ఓన్లీ మనం మిర్చితోనే చేస్తారు. బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. బాయ్. థ్యాంక్ యూ.